హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. బ్రెడ్ అరటిపండ్లతోటి స్నాక్గానే కాకుండా బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోగలిగే బనానా బ్రెడ్ రోల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఈ సింపుల్ టేస్టీ రెసిపీని ప్రిపేర్ చేయడానికి చిన్నవైతే 4, పెద్దవైతే 3 వరకు అరటిపళ్ళను తీసుకోండి. మీరు ఎటువంటి అరటిపళ్ళనైనా ఉపయోగించుకోవచ్చు, కానీ అరటిపళ్ళు బాగా పండినవైతే రుచి బాగుంటుంది. ఇప్పుడు అరటిపళ్ళను ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా అన్ని ముక్కలను కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకుని 1 లేదా 2 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యికి బదులుగా బటర్ను ఉపయోగించినట్లయితే రుచి ఇంకా బాగుంటుంది. నెయ్యి వేడైన తర్వాత కట్ చేసుకున్న అరటిపండు ముక్కలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకునేసరికి ఇలా సాఫ్ట్గా అవుతాయి, అలాగే మంచి అరోమా కూడా వస్తుంది. ఇలా లైట్గా రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు బ్రెడ్ రోల్స్ చేయడానికి బ్రెడ్ని తీసుకోండి. మిల్క్ బ్రెడ్ అయినా పర్వాలేదు, బ్రౌన్ బ్రెడ్నైనా ఉపయోగించుకోవచ్చు. బ్రెడ్కి ఎడ్జెస్లో ఉండే బ్రౌన్ పార్ట్స్ని ఇలా 4 వైపులా కట్ చేసుకోండి. రోల్ చేసుకునేటప్పుడు బ్రెడ్ విరిగిపోకుండా ఉండడం కోసం ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చపాతీ కర్రతోటి ఒత్తుకుని తీసుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత బ్రెడ్ సైజును బట్టి 1 లేదా 2 స్పూన్ల అరటిపండు ముద్దను ఉంచుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా రోల్ చేసుకుని ఎడ్జెస్ని ఫోర్క్ సహాయంతో క్లోజ్ చేసుకోండి. చాలా ఈజీగా ఈ బనానా బ్రెడ్ రోల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇదే విధంగా మరొకటి కూడా చేసి చూపిస్తాను. సాధారణంగా బ్రెడ్ డ్రైగా ఉంటే ఇలా రోల్ చేసేటప్పుడు విరిగిపోయి పొడిపొడిలాడుతూ వచ్చేస్తుంది. అదే మీకు అలా రాకుండా ఉండాలి అంటే ఒక గిన్నెలో వేడి నీళ్ళు మరిగించుకుని పైన చిల్లులు గిన్నెను పెట్టుకుని దానిపైన బ్రెడ్ని 1 లేదా 2 నిమిషాల పాటు వాటర్ తగలకుండా పెట్టుకుని అప్పుడు రోల్ చేసుకున్నట్లయితే విరిగిపోకుండా బ్రెడ్ని ఈజీగా రోల్ చేసుకోవచ్చు. ఆవిరిలో ఉండే తడి వల్ల బ్రెడ్ సాఫ్ట్గా అవుతుందండి, అందుకని విరిగిపోకుండా రోల్ చేసుకోవచ్చు. ఈ క్వాంటిటీస్ తోటి మీరు 6 వరకు బ్రెడ్ రోల్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బనానాను వేయించుకున్న అదే ప్యాన్లో 1 లేదా 2 స్పూన్ల నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకోండి. ప్యాన్ అంతా నెయ్యిని స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు రెడీ చేసుకున్న బ్రెడ్ రోల్స్ని అందులో ఉంచుకుని అన్ని వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ బ్రెడ్ రోల్స్ని ఎక్కువగా ఫ్రై చేసినా కూడా రుచి అంతగా బాగుండదండి. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని అన్ని వైపులా కూడా ఇలా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోండి. ఇంట్లో ఎప్పుడైనా బ్రెడ్ బనానాస్ ఉన్నప్పుడు ఇలా తప్పకుండా ట్రై చేయండి. చాలా త్వరగా చేసుకోవచ్చు, అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలాగే అన్నిటినీ ఫ్రై చేసి తీసుకోండి. ఈ బనానా బ్రెడ్ రోల్స్ ఫ్రై చేసిన వెంటనే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి, కానీ చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా ఉంటాయి, అలాగే రుచి కూడా చాలా బాగుంటాయి. ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.